వీళ్ళు ఇచ్చుకుంటున్న ప్రోగ్రెస్ లేదంటే వీళ్ళు చెప్తున్నది దాదాపు 1,50,000 కోట్ల వరకు ఈ 2 ఏళ్లలో ఖర్చు చేశాము అనేది, దాని ప్రకారం చూస్తే జగన్ కన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నట్ట నిన్న ఆయన చెప్పినట్టు? అంటే బేసిక్గా ఆయన ఆ మాట అనాలి కదా, ఆయనే రెండు ఇంకా చేయలేకపోతున్నామని చెప్పారు కదా, అంటే ఆలోచిస్తున్నామని. మరి అదే కదా, ఈ రెండే కదా మెయిన్ పథకం ఏంటది, మహిళలకు 1,500. జగన్ టైంలో అయితే ఫస్ట్ ఏడాది నుంచి అమలు చేసుకొచ్చాడు కదా, ఇక్కడ 2 అమలు చేయలేకపోయామని ఆయనే చెప్తున్నారు. ఇంకోటి, నోటితో నేను అందరికంటే ఎక్కువ ఇచ్చానని చెప్పచ్చు, చేతలతో కౌంట్ కనబడుతుంది కదా. ఇప్పుడు మొదటి ఏడాది నుంచి మహిళలకి ఆ 18,000 డ్వాక్రా రుణమాఫీ డబ్బులో పింఛన్లు పెంచడం అనేది చంద్రబాబు గారు కూడా చేశారు, నో డౌట్. తల్లికి వందనం ఆయన చేశాడు, ఈయన విద్యా దీవెన అన్నటువంటిది మొదటి ఇయర్ చేయలే. అసలు వీళ్ళు మొదటి ఏడాది ఒక్క పథకం కూడా అమలు చేయలేదు కదా, ఇయరే కదా చేసుకొచ్చింది, లాస్ట్ ఇయరే కదా చేసుకొచ్చింది. దీపం పథకం లాస్ట్ క్వార్టర్లో ఒక్క బండి ఇచ్చారు, అప్పుడు ఫస్ట్ ఇయర్. తల్లికి వందనం ఇవ్వలేదు, అదేది పెన్షన్లదంటే ఇప్పటికి కూడా లేదనుకోండి కొత్తవి. అప్పుడు వీళ్ళు రాగానే చేసిన ఏకైక విషయం పెన్షన్ 1,000 రూపాయలు పెంచడం. అట్లాగే అప్పుడు 3 నెలలు ఇస్తానని చెప్పి 7,000 చేతికి ఇవ్వడం, అది వరకే చేశారు ఫస్ట్ ఇయర్. వీళ్ళు సరిగ్గా చేసిన సంక్షేమం ఒక్క ఏడాది, ఇప్పుడు 2వ ఏడాది చేస్తున్నారు. తల్లికి వందనం 2వ సారి వేశారు, అంతే కదా. మొదటి ఏడాది ఏమీ చేయలేదు, పైగా ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీలు అప్పట్లో ఇలాంటి క్రైసిస్ రాలా.